8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 రాజ్యసభ సభ్యులు, కాకలు తీరిన నేతలు, 3 ఎమ్మెల్సీలు, ఇంత యంత్రాంగం ఉంది, ఇంత బృందం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందా అంటే ఏమో అన్న డౌట్ ఎందుకు వస్తుంది? ఎవరిది లోపం? నాయకత్వ లోపమా, మీ మధ్య సమన్వయ లోపమా? అంటే వాస్తవంగా 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కావాల్సిన గడువు ఇచ్చాము, వారు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, ఉచితాలు అన్నీ కూడా అటకెక్కిచ్చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు మంత్రులు మాట్లాడితే, అయ్యా మీరు పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయిలకు తులం బంగారం అన్నారు, చదువుకునే అమ్మాయిలకు స్కూటీ అన్నారంటే బంగారం ధర పెరిగిపోయింది. ఇవాళ ఏమంటున్నారు? స్కూటీలు అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఇవాళ ఏమంటున్నారు? ఆ రకంగా ఫీ రీయింబర్స్మెంట్ మహిళలకు రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా ఫటాఫట్ కటాకట్ నెలకు 2,500 మహిళల ఖాతాలు చేరుతాయన్నారు. ఇవాళ బెంగాల్లో బీజేపీ ఇచ్చిన మాట కనుక కూడా ప్రతి మహిళకు ఇవాళ నెలకు 3,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇవాళ మొదటి నెల నుంచే. ఎట్లా సాధ్యమంటే నిజంగా మనసుంటే మార్గం ఉంటుంది. వీళ్ళు గాలిలో హామీలు ఇచ్చి ఏరు దాటిన దాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చందంగా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద, టీఆర్ఎస్ మీద నిప్పులు జరిగి ఆ రకంగా మీరు మెక్కిందంతా కక్కిస్తాం, ఆ రకంగా పేదలకు పంచిపెడతామని చెప్పిన మీరు ఆ మెక్కిన దాంట్లో వాటాలు పంచుకుంటూ ఢిల్లీకి కప్పం కడుతున్న విషయాన్ని ప్రజలు ఇవాళ జీర్ణించుకోలేకపోతుంది. తెలంగాణ సంపద దోపిడీకి గురవుతుంది. దీన్ని అరికట్టాలి, ఆపాలి. అది బీజేపీకి, మోదీ గారికి మాత్రమే సాధ్యమని చెప్పి ప్రజలు 12 సంవత్సరాలుగా తెలంగాణలో మేము అధికారులు లేకపోయినప్పటికీ కూడా 13 లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం. అనేక ప్రాజెక్టులు, రైల్వేలు, జాతీయ రహదారులు, మరి కోచ్ ఫ్యాక్టరీ, మరి ఎరువుల కర్మాగారం, పసుపు బోర్డు, ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ, ఎయిమ్స్, ఇన్ని సంస్థలు ఇవాళ ఒక హబ్గా అంటే హైదరాబాదు హై స్పీడ్ రైలుకు హబ్గా మారుతున్నది. ఇవాళ 3 హై స్పీడ్ రైలు 7 ప్రకటిస్తే 3 హైదరాబాద్కి ఇచ్చాం. ఎంత ప్రేమ ఉంటే, ఎంత తెలంగాణ అభివృద్ధి కోసం అంటే ఇన్ని ఇచ్చినా ఎందుకు మీరు తెలంగాణ ప్రజల మనసు గెలుచుకోలేకపోతున్నారు? ఇప్పటికీ కాంగ్రెస్ నచ్చకపోతే బీఆర్ఎస్ అంటున్నారు, ఇక్కడ ఎన్నిక జరిగితే కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తున్నారు. నేను అదే అంటున్నా, మీ పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది, మీలాంటి సీనియర్ నేతలు కష్టపడుతున్నారు, ఎందుకు ఫలితాలు రావట్లేదు? బీఆర్ఎస్ అనేది అది ఒక గడిచిన చరిత్ర, చచ్చిన పాము. ఇంకా బీఆర్ఎస్ అది గత చరిత్ర మాత్రమే. వారు ఎన్ని విన్యాసాలు చేసినా, తల కింద కాళ్ళు పైకి లేపినా ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ను క్షమించే పరిస్థితి లేదు. ఎంత దోపిడీ, కాళేశ్వరం ప్రాజెక్టులు కానివ్వండి, లేదా వారు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా మరి ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఎందుకు ఇవాళ ఆయన నోరు మూతపడుతున్నది? అందులో వాటాల పంపకంలో మీరు ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారా? అందుకని ప్రజలు స్పష్టంగా రేపు జరిగే ఎన్నికల్లో మేము మా ప్రతాపం మీద చూపిస్తాం. మొన్నటికి మొన్న మీరు చూశారు, 2 ఎమ్మెల్సీలు గెలిచాం. అవును, గ్రాడ్యుయేట్, మొదటిసారిగా ఒక టీచర్ ఎమ్మెల్సీ గెలిచాం. మన కరీంనగర్ మేయర్ గెలిచాం. నిజామాబాద్లో మంచి కార్పొరేటర్లు గెలిచారు. ఇప్పుడిప్పుడు పార్టీ ఊపందుకుంటున్నది. ఒక సంవత్సరం ముందు ఏ రకమైనటువంటి మరి ఒక ఉత్తేజంతో బీజేపీ వెళ్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ఒక రాజీ లేని మనమది పని పోరాటానికి సన్నద్ధమవుతున్నాం. అందుకు అందరం కూడా ఇవాళ పూనుకుంటా ఉన్నాం. మీరు బీఆర్ఎస్ని చచ్చిన పాము అని అన్నారు. ఆ చచ్చిన పాముతోనే బీజేపీ దోస్తీ చేస్తుందని ఎక్కువ మంది ఎందుకు అనుకుంటున్నారు? నిప్పు లేనిదే పొగరాదు కదా. టీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్తో పొత్తు అనేటువంటి ప్రశ్నకు ఇవాళ అది ఉత్పన్నమే కాదు. ఖచ్చితంగా బీజేపీ ఒంటరిగానే పోతాం, అధికారంలోకి వస్తాం. మోదీ తరహా పాలన ప్రజలు కోరుకుంటున్నారు, అవినీతి రహిత పాలన. తెలంగాణ అభివృద్ధి అనేది గుజరాత్ తరహా, ఉత్తరప్రదేశ్ తరహా, మహారాష్ట్ర తరహా అభివృద్ధి ఇవాళ అధికారులు లేకపోయినా ఇవాళ హైదరాబాద్ ఏ రకమైనటువంటి హబ్గా మారుస్తున్నాం. ఇవాళ 3 హై స్పీడ్ రైలు, వందే భారత్ ట్రైన్స్, జాతీయ రహదారులు, 1,20,000 కోట్లతో నేషనల్ హైవేస్ ఇవాళ. కాబట్టి ఇన్ని ఇచ్చిన పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకునేది. అంటే చెయ్యగలిగింది మాత్రం చెప్తాం, చెప్పింది మాత్రం చేసి తీరుతాం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేస్తామన్నాం, రాముడు జన్మించిన స్థానంలో కట్టి తీర్చాం. 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, మన రాజ్యాంగానికి లోబడి తీసుకొస్తామని చెప్పాం. రక్తం ఏర్లై పాడుతుందని చెప్పి ఆ రకమైన విమర్శ చేశారు. ఇవాళ మరి చుక్క కూడా నెత్తురు కారకుండా ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేసి
ఇవాళ కాశ్మీర్, శ్రీనగర్ ఏ రకమైనటువంటి మరి ఇవాళ పర్యాటకులు దాటి చూస్తూ ఉంటే అభివృద్ధి ఏ రకంగా దూసుకుపోతుందో అది మోదీ గారికి మాత్రమే. అసాధ్యం అనుకునే వాటిని సాధ్యం చేయడమే మోదీ అనేటువంటిది భావన ప్రజల్లో తెలంగాణలో కూడా వ్యక్తమవుతుంది.